అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను బీరకాయ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, ఈ సయాటికా పెయిన్ ఉన్నవాళ్ళు, సయాటికా పెయిన్ ఉంటే చాలాసేపు నిలబడాలంటే చాలా కష్టం అండి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకు తాలింపు వేసినామంటే ఇక అసలు ఎంత దారుణంగా ఉంటుందో, ఊపిరందక దగ్గు వచ్చి ఆగమాగం అయిపోతాం, అయోమయం అవుతుందండి. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ విధంగా చేసుకుంటే చాలా దాని నుంచి మనం బయటపడవచ్చు. అందుకనే నేను సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. మనకు టైము సేవ్ అవుతుంది, హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది చాలా వరకు. నేను ముందుగా నేను కుండలో చేస్తున్నాను. ఆయిల్ పోసుకొని కొంచెం ఇది బీరకాయ టమాటా వేయకుండా చేస్తున్నా, అందుకనే కొంచెం ఎక్కువ పోసాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని తర్వాత మనం ఏ విధంగా అయితే కూరకి వేస్తామో ఆ విధంగానే పొయ్యి మీద పెట్టకముందే మనం అన్నీ కలిపి పెట్టుకోవాలండి. ఎంత బాగుంటుందంట కూర, టేస్ట్కి ఏం తక్కువ ఉండదు. తర్వాత ఉల్లిపాయలు అన్నీ మనం ముందు కోసి రెడీగా పెట్టుకున్నామంటే ఎంత తొందరగా అయిపోద్ది అంటే మనకు అంత తొందరగా అయిపోద్దండి కర్రీ. ఇప్పుడు దీంట్లో కొంచెం శుభ్రంగా కడిగి పెట్టుకున్న శనగపప్పు, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నది, కరివేపాకు, మీద కొంచెము సాల్ట్ వేస్తానండి, మనం కొంచెం ఉల్లిగడ్డ మగ్గడం కోసం మాత్రమే. తర్వాత పసుపు, అల్లం, ఇప్పుడు వచ్చేసి మనము బీరకాయ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమేనండి. మనకి వంట చేయడం ఇంత సులభంగానా అనిపిస్తుంది. మనం చేసిన తర్వాత కూర కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికించుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి ఒకసారి నూనె వేడి కావాలి, తర్వాత పోపు గింజలు, తర్వాత ఉల్లిపాయ వేయాలి, తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇట్లా మనకు అంత టైము వేస్ట్ కాకుండా వేసినామనుకో మనము కూర చక్కగా ఉడికిపోతుంది. మనం ఇది ఇట్లా టగా కట్ చేసి పెట్టుకొని అన్నీ పెట్టేసి పొయ్యి మీద పెడితే అయ్యో ఇది మాడిపోతుంది, ఇది అదవుతుంది అన్న టెన్షన్ ఉండదు. ఈ లోపల ఇంకొక పని చేసుకోవచ్చు. జాబ్ చేసుకునే ఆడవాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది. ఎందుకంటే చాలా వాళ్ళకంటే హడావుడి కదా, ఇంట్లో ఉన్న వాళ్ళకంటే ఏం కాదు కొంచెం మనము, కానీ వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండదంటే. ఇప్పుడు నేను కారం ఏమి వేయట్లేదు, పచ్చిమిర్చి వేసుకున్నా. మనం తర్వాత పొయ్యి మీద పెట్టుకొని కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత కారము ఉప్పు దానికి సరిపడా వేసుకుందామండి. పొయ్యి మీద పెడదాం. ఇప్పుడు చూసారా, పొయ్యి మీద పెట్టాను, అన్నీ కలిపి విధంగా ఒక 10 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఊరికే కలపాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ కాబట్టి బీరకాయలో మనం మాడుతుంది అనేది ఏమి ఉండదు. వాటికి కలుపుకుంటూ టైం మనం వేస్ట్ చేయకుండా ఇదే విధంగా సొరకాయ వండుకోవచ్చు, దోసకాయ కానీ, దొండకాయ కానీ, ఆలుగడ్డ, టమాటా కానీ ఏదైనా సరే మనము ఈ విధంగా కర్రీ టమాటా అన్నీ కలిపి పెట్టుకొని చేసుకోవడం వల్ల కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితే మనకు టైము సేవ్ అవుతుంది. ఇవి కూడా మనకు కూర కూడా మంచిగా ఉడికిపోతుందండి. ఒక 10-15 నిమిషాలు అవుతుందండి. నేను ఏమి మూత తీయలేదు, ఇప్పటివరకు కలపలేదు. చూసారా, దాంట్లో వాటర్ అనేది ఉడుతుంది కాబట్టి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి మనము దీనికి సరిపడా కొంచెం కారం ఉప్పు చూసి వేసుకున్నామంటే మరొక 10 నిమిషాల్లో బీరకాయ కూర రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. నేను ఈ పని ఇది పెట్టి ఉడికే లోపల నేనేం చేసుకున్నానో చూపిస్తాను. మనకు టైం అంతా సేవ్ అవుతుంది. చూసారా, నా బ్రేక్ఫాస్ట్కి అన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నా ఈ టైం లోపల. నువ్వులు, పచ్చి కొబ్బరి, అల్లం ముక్క, ఈ కీర దోస, క్యారెట్, మిల్లెట్ మిక్స్ జావా,
కొన్ని ఉప్పులో వేయించి పెట్టుకున్న పల్లీలు అండి. ఉప్పులో వేసుకుంటే మంచిగా వేయించుకొని ఈ విధంగా వేయించుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి, మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకో ఎంత బాగా టేస్ట్ ఉంటాయంటే మనకు ఉప్పులో వేయించిన పల్లీలు బాగుంటాయండి. చూసారు కదా, ఇంకో 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుందండి. చూసారా, చక్కగా కూర ఉడికిపోయింది. నూనె కూడా పైకి తేలుతుందంటే కూర ఉడికినట్టే మనకు. అయిపోయిందండి. 20 నిమిషాలు పట్టింది కూర కావడానికి. సింపుల్గా చేసుకున్నట్టు, అసలు కూర వండినట్టు కూడా అనిపించదు మనకు. ఇంత సింపుల్గా అయిపోతుంది పని. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఏ కూరగాయలతోటైనా సరే ఈ విధంగా చేసుకోండి. ఒక ఫ్రై తప్ప అన్ని కూరగాయలు ఈ విధంగా చేసుకోవచ్చు. బెండకాయ తప్ప, ఎందుకంటే బెండకాయ టమాటా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. టమాటా బెండకాయ ఫ్రైలు తప్ప అన్నీ చేసుకోవచ్చు. వంకాయ కర్రీ కానీ అన్నీ. అంతేనండి, బీరకాయ కూర రెడీ అయిపోయింది. సింపుల్గా చేసుకున్న బీరకాయ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉంటానండి, మీ లావణ్య.